నీ చుట్టుపక్కల ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎవరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు, ఎవరు నిన్ను కించపరుస్తున్నారు, ఎవరు నిన్ను వెనకలాగుతున్నారు, ఎవరు నిన్ను ఏదైనా చేద్దామంటే చేయనీయకుండా అడ్డుపడుతున్నారో అలాంటి వాళ్ళని మెల్లమెల్లగా స్కిప్ చేసుకుంటూ వదిలేసుకుంటూ మనం సైడ్కి రావటం ఎంతో ఉత్తమమైన పని. అయితే మనతో ఎవరుండాలి? మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, మనతో పాజిటివ్గా ఉండేవాళ్ళు, మనల్ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా ఉండేవాళ్ళు కూడా ఎంతో మనకి ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మనతో పాటు ఉంటూ మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు సైలెంట్గా సైడ్ అయిపోయినప్పుడు మన ఆ వర్క్ని మనం ఎఫిషియెంట్గా, ఫోకస్డ్గా, కాన్సన్ట్రేషన్గా చేయగలుగుతాం అన్నమాట. వాళ్ళు అలా సైలెంట్గా సైడ్ అయిపోయినా సరిపోయేది, మనం చేసే పని ఫోకస్డ్గా చేయగలుగుతాం అన్నమాట. అరే నువ్వు ఇది బాగా చేస్తావు, నువ్వు ఇది చేయగలుగుతావు, నువ్వు చెయ్యి అని మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా మనకెంతో ప్లస్ అవుతూ ఉంటుంది. వాళ్ళ వలన మనం ఏది చేయలేకపోయినా మనం వాళ్ళ వలన మనం అడ్డంకులుగా ఎదురవ్వన్నమాట. వాళ్ళ వలన మనకి ఇంకా అవసరమైతే మనం చేసే పని ఇంకా కాన్ఫిడెంట్గా, ఇంకా ఎఫెక్టివ్గా, ఇంకా ఫోకస్డ్గా చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి మనతో ఈ నెగిటివ్ మాట్లాడే వాళ్ళకన్నా మనల్ని పాజిటివ్గా మాట్లాడే వాళ్ళని ఉంచుకోవటం, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని దూరంగా ఉండటం, వాళ్ళని దూరం పెట్టడం వలన మనం విజయం సాధించగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనతో మనం పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారన్నమాట. కాబట్టి ఆ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉంటూ మనం విజయం కోసం ప్రయత్నిస్తే, మనం వర్క్ ఫోకస్డ్గా ప్రయత్నిస్తే సక్సెస్ మనతోనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి.